శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనలాంటి వాళ్ళు ఎవరన్నా ధర్మం గురించి మనం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే కొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి. ఈ మధ్య నిన్న ఒక శ్రీదేవి బ్రోతల్ కంపెనీ అని ఒక షో ఒకటి వస్తది. మొండిమూల ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళది ఈటీవీలో. దాంట్లో మహాభారతాన్ని మొత్తం వక్రీకరించి కామెడీ షోలాగా మార్చి ఒక స్కిట్ ఏసారు. వాళ్ళకి మహాభారతాన్నా? మహాభారతాన్ని. ఆహా! వాళ్ళకి చెప్పాలి గదా! హ్మ్. మహాభారతం అనేది కేవలం ఒక కథ కాదురా! అది మన ప్రాచీన భారతదేశపు చరిత్ర. ఆ చరిత్ర పట్ల మనం గౌరవం కలిగి ఉండాలి. అలాంటి వాటిల మీద మీరు జోక్స్ ఏటివేంటి? ఇప్పుడు నేను శ్రీదేవి అదేదో కంపెనీ పేరేదో ఉందండి. శ్రీదేవి డ్రామా కంపెనీ. హ్మ్. దాన్ని నేను శ్రీదేవి బ్రోతల్ కంపెనీ అంటున్నా. ఇప్పుడు ఆడి మనోభావాలు దెబ్బతినవా? ఆ ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో వాడికి కావచ్చు, లేకపోతే డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడికి కావచ్చు. వాడికి మనోభావాలు దెబ్బతినాలా? ఇప్పుడు ఆడు నా మీద కేస్ పెట్టాలా? అప్పుడు నేను మాట్లాడాలా వాడి గురించి, మరి ముండా కొడకల్లారా మీరు చేసిందేంట్రా అని జెప్పేసి. చూస్తున్నా ఎవడు రియాక్ట్ ఏం అవుతాడు. జరిగిందండి? ఏం జరిగింది? శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక కామిక్ షో, దాన్నేమంటారు? అది జబర్దస్త్ టైప్ ఒక షో అనుకోండి. రియాలిటీ షో అండి. రియాలిటీ షో అవును. జరుగుతోంది. ఆ! దాంట్లో మహాభారత ఘట్టాన్ని, అంటే ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి కూర్చుని, తర్వాత కౌరవులు, పాండవులు పాచికలాడుతున్న సందర్భాన్ని చాలా అసభ్యకర రీతిలో, అవమానకర రీతిలో ఆ పాత్రలను చూపిస్తూ, అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి క్యారెక్టరైజేషన్ చేసి చేయటం జరిగింది. హ్మ్. దాని మీద హిందూ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. బట్ స్టిల్ ఇప్పటికీ యూట్యూబ్‌లో నుంచి గానీ, లేకపోతే ఈటీవీ వన్‌లో నుంచి, విన్ యాప్‌లో నుంచి గానీ ఆ షోని తొలగించట్లేదు. అంటే హిందువుల మనోభావాల పట్ల ఆ ఛానల్‌కి గానీ, ఆ మొండిమూల ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓడికి గానీ, లేకపోతే కంపెనీ షో చేసేవాళ్ళకి గానీ ఎంత చులకన భావం ఉందో చూడండి. ఇదే షో ఒక ప్రవక్త గురించో, లేకపోతే యేసుక్రీస్తు గురించో చేసి ఆ షోని కంటిన్యూయస్‌గా వాళ్ళు అలా ఉంచగలుగుతారా? అరే! ప్రవక్త గురించి ఒక స్టేట్మెంట్, ప్రవక్త అనే పేరు వాడకుండా స్టేట్మెంట్ ఇచ్చినందుకే నుపూర్ శర్మని చంపేస్తా ఉన్నారు, నవీన్ జిందాల్‌ని లేపేస్తా ఉన్నారు, రాజా సింగ్‌ని చంపేస్తా ఉన్నారు. కన్నయ్య లాల్ లాంటోడిని చంపేశారు ఏకంగా. మరి హిందువుల విషయంలో ఎందుకని ఇంత అలసత్వం? అంటే మేము గూడా చంపటం తప్ప ఇంకో దిక్కు లేదు అనే పరిస్థితికొస్తే తప్ప ఈళ్ళు మారరా? ఆ పరిస్థితి దాకా తెచ్చుకోవద్దనే గదా మేము చెప్పేది. ఓకే. మరి ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు? అంటే మేము మంచిని చెప్తూ ఉంటే, మంచి చెప్పటానికి ఉపయోగించుకోవాల్సిన ఇతిహాసాలను వీళ్ళు ఇలా వక్రీకరించి చేస్తా ఉన్నారు. ఇంకా సమాజంలో మార్పు రమ్మంటే ఎందుకొస్తదండి? సమాజంలో అలా ఆడవాళ్ళని ప్రైవేట్ పార్ట్స్ మీద తాకేవాడు తప్ప, ఆడవాళ్ళని తల్లిగా భావించేవాడు ఎందుకు దొరుకుతాడు? యాక్చువల్‌గా ఇది ఇప్పుడు కాదండి. ఆది నుంచే ఇతిహాసాలని సినిమాల్లో వ్యంగ్యంగా చిత్రీకరించడం ఆది నుంచే జరిగిన ఉందండి. పొరపాటే. ఆ పొరపాటే కంటిన్యూ అవుతా ఉంది. లేకపోతే ఇంకోటి అదే అనుకోవచ్చు. అది ఆ రోజుల్లోనే గనక హ్మ్. ఇలాంటి సినిమాలు తీస్తే మక్కిలిరిచేస్తాం కొడకల్లారా అని చెప్పి రిచేస్తుంటే, బహుశా ఈ రోజున అలాంటి సినిమాలు తీసేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదేమో.